ఇస్తుందంటున్నారు బండి సంజయ్. కాలమే సమాధానం చెప్తుందంటున్నారు ఆయన. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. తన కొడుకుపై వచ్చిన ఆరోపణల మీద బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది ఈ ఇష్యూ. ఒక్కసారి ట్వీట్ మీరు చూసే ప్రయత్నం చేస్తే, ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఐ విష్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ద లా అండ్ అబైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ throughout my public life. I have lived without any stain and continue to place complete faith in the judiciary. Dragging children and family members into the political battles only reflects the desperation of those who lack the courage to fight me politically. Some forces are unable to digest the rise of a BC leader who came from a grassroots level, served as a corporator, and rose step by step to become a union minister through hard work and public support. It is evident that this is a political hit job aimed at maligning me personally ahead of tomorrow's public meeting of Honorable Prime Minister Sri Narendra Modi ji. I am confident that the judiciary will determine what is right and what is wrong. Time will answer every allegation and expose every conspiracy. Satyameva Jayate antu కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తన కొడుకు మీద వస్తున్న అలిగేషన్స్, తన కొడుకు మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. పిల్లల్ని అలాగే కుటుంబాన్ని రాజకీయాలకు లాగడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు ఆయన. మరి ముఖ్యంగా రీసెంట్గా బేస్లెస్ ఎలిగేషన్స్, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకే ఐ విష్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. ఆయన ఏమంటున్నారు, న్యాయానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అండ్ రాజ్యాంగానికి నేను కట్టుబడి ఉంటాను. నా ప్రజా జీవితంలో ఆ రెండిటికి కట్టుబడి, ఆ రెండిటికి గౌరవిస్తూనే నేను ముందుకు వెళ్ళాను. అండ్ అందుకే నా జీవితంలో ఎప్పుడు మరకలంటూ లేవు అండ్ అది కంటిన్యూ అవుతోంది. అలాగే న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని ఈ పొలిటికల్ బ్యాటిల్స్లోకి రావడం ఎంతవరకు సమంజసం. మరి ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు, ఇట్స్ ఓన్లీ రిఫ్లెక్ట్స్ ద డెస్పరేషన్ ఆఫ్ దోస్ హూ ల్యాక్ ద కరేజ్ టు ఫైట్ మీ పొలిటికల్లీ. నాతో రాజకీయంగా పోరాటం చేయలేక, నాతో రాజకీయంగా ఢీకొనలేక ఇటువంటి పనులకి దిగారు, ఇటువంటి పనులకు డెస్పరేషన్లో ఉన్నారు. ఆ రిఫ్లెక్షన్ అవుతోంది, ప్రతిబింబిస్తోంది. నాతో డైరెక్ట్గా ఢీకొనలేక, రాజకీయంగా ఢీకొనలేక ఇటువంటి పనులకు దిగుతున్నారని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా పెను దుమారం రేగింది. భారతీయ జనతా పార్టీకి సంచలనంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంతలా ఇంపాక్ట్ అయిందంటే, రేపు మోదీ సభకు ఆహ్వాన పత్రికలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు కూడా లేదు అనేది చర్చకు దారితీసేంతలా మారిపోయింది. ఇజ్ ఇట్ సో? ఇది రేపటి సభ మీద ఇంపాక్ట్ చూపిస్తోందా? అట్ ద సేమ్ టైం బీజేపీలో ఎటువంటి చర్చ ఉంది? ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సన్నిహితుల నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? సచిన్, ప్రధానంగా రేపటి సభ మీద కూడా కొంత బండి సంజయ్ మీద రేపటి సభకు హాజరు కావడంతో ఎంతో కొంత ప్రెషర్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయనకు సంబంధించి ఇన్విటేషన్ కు సంబంధించినటువంటి ఒక ఫేక్ ఇన్విటేషన్ కూడా చెక్కాలు కొడుతుంది. ఆయన డెఫినెట్ గా కూడా రేపు ముందుగా కూడా ఖచ్చితంగా కూడా సభకు అటెండ్ అవుతారు. ప్రధాని వస్తున్నటువంటి సభ కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ డెఫినెట్ గా స్టేజ్ మీద కనిపిస్తారని పార్టీ వర్గాలు కొట్టేస్తున్నాయి. కానీ మరొక వైపు బండి సంజయ్ ఉదయం నుంచి చూస్తున్నాం, బండి సంజయ్ యొక్క కుమారుడు బండి భగీరథపై వస్తున్నటువంటి వార్తలు కానివ్వండి, ఎపిసోడ్ల వారీగా సీరియల్ ఏ విధంగా అయితే సాగుతుంది సచిన్, ఆ విధంగా కూడా బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి అమ్మాయితో సన్నిహితంగా ఉన్నటువంటి పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీనిపై ఉదయం నుంచి ఎటువంటి రియాక్షన్ ఇవ్వనటువంటి బండి సంజయ్ తాజాగా ట్వీట్ చేయడమే కాకుండా తన మీద కుట్ర జరుగుతుంది. ఒక ఓబీసీ నేతగా ఉన్నటువంటి తను కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి అవ్వడం కూడా కొంతమందికి కూడా నచ్చట్లేదు. రాజకీయంగా ఎదుర్కోవడం ధైర్యం లేకనే వాళ్ళు ఇటువంటి అన్ని కూడా పని కట్టుకొని చేస్తున్నారు అని చెప్పి కూడా ఒకవైపు బండి సంజయ్ క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. మరొక వైపు మీరు అన్నట్టుగా ఆయన
బండి సంజయ్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే తన మీద జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో మోడీ సభకు ఒక రోజు ముందే కూడా తన మీద ఇది కుట్ర, అది ఏదైనా సరే తప్పో ఒప్పో తనకు చట్టం మీద గౌరవం ఉంది కాబట్టి అక్కడనే చూసుకుంటారు, న్యాయ వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంది కాబట్టి ఇది అన్నిటి కూడా కాలమే సమాధానం చెప్తుందనే బండి సంజయ్ ట్వీట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆయనకు సంబంధించి కొంత ప్రెషర్ అయితే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు సంబంధించి ప్రస్తుతం బండి సంజయ్ కూడా తెలంగాణ రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. మంచి ఆయన కెరీర్ కు సంబంధించి పీక్ లో ఉన్నప్పుడు తన కుమారుడిపై ఇటువంటి ఆరోపణ రావడం ఏదైతుందో అది బీజేపీ లాంటి పార్టీకి కొంత తలనొప్పి తెప్పిస్తుంది. కాబట్టి బండి సంజయ్ మౌనంగా ఉండడం కాకుండా ఒక ట్వీట్ ద్వారా, ఎందుకంటే ఆ విషయానికి సంబంధించి మాట్లాడితే సచిన్ డెఫినెట్ గా అది ఎంతో కొంత ఆయనకి ఇబ్బంది అవుతుంటుంది. అటువంటి తరుణంలో కూడా బండి సంజయ్ కొంత ట్వీట్ చేయడం ఏదైతే ఉందో ఆయనకు సంబంధించి మాత్రం డెఫినెట్ గా కూడా ఇది కొత్త పరిణామం చూసుకోవాలి. దానికి సంబంధించి న్యాయ వ్యవస్థలకు వెళ్తానని చెప్పడం ఏదైతే ఉందో అది పొలిటికల్ గా ఎదుర్కోలేక కాబట్టి అన్నిటి మీద కూడా బండి సంజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు. వాటన్నిటి కూడా ఎదుర్కొనికే కూడా కాలమే సమాధానం చెప్తుంది అన్న ట్వీట్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది సచిన్. మరొక పక్క అంటే శ్రీధర్, ఇది జాతీయంగా చాలా హాట్ టాపిక్ గా మారింది. ఇటు కాంగ్రెస్ కూడా కొద్దిసేపటి క్రితం ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఇటు ఇష్యూని కోట్ చేసింది. సో జాతీయంగా కూడా సంచలనంగా మారింది. కాబట్టి ఇది ట్వీట్తోనే ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది ఆయన మీద, ఎందుకంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఇక్కడ వినిపిస్తున్న మాట ఏంటి, ఈయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇటు మిగిలిన పార్టీలన్నీ కూడా బ్లేమ్ చేసే అవకాశం కనిపిస్తుంది. బ్లేమ్ ఇన్ ద సెన్స్ ఆయన తన కొడుకుని రక్షించుకుంటారని చెప్పి. సో ఈ రెండింటిని అటు కొడుకు విషయంలో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అండ్ హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేసును ఆయన ఎలాగ తప్పుదో పట్టిస్తారని వచ్చేలా మిగిలిన పార్టీలు మాట్లాడుతున్న క్రమంలో దీనికి సంబంధించి ఆయన నుంచి కావచ్చు లేకపోతే ఆయన టీం నుంచి ఎటువంటి సమాధానం వినిపిస్తూ ఉంది? డెఫినెట్ గా బండి సంజయ్ ట్వీట్ లో చేసినట్టు దాని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక ఉన్నాయని చెప్పి కూడా బండి సంజయ్ యొక్క అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ నేతల, సొంత పార్టీ నేతల, లేదంటే కాంగ్రెస్ నేతల ఎవరన్నది, ఎందుకంటే ఆ కంప్లైంట్ కు సంబంధించి వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో దాదాపుగా December 31 అంటే దాదాపుగా 5 నెలలు పూర్తి 6వ నెల నడుస్తుంది. కాబట్టి దానికి సంబంధించి ఇన్ని నెలల తర్వాత ఎందుకు బయటికి వచ్చి కూడా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకు ఈ రోజే, ఎందుకంటే మోడీ సభకు ఒక రోజు ముందు 2 రోజుల ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోక్సో కింద కూడా ఎందుకు నమోదు చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారన్న దానిపై కూడా బండి టీం కూడా ఆరాధిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా మూలాలను ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఎవరు అసలు నిజంగానే బండి సంజయ్ సంబంధించినటువంటి కుమారు తప్పు చేశారా, లేకపోతే ఎవరైనా ఇరికిచ్చారా, నిజంగా హనీ ట్రాప్ కి సంబంధించి హనీ ట్రాప్ చేశారు కాబట్టి ఇందులో కూడా హనీ ట్రాప్ లో కూడా ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు ఒక పక్క వ్యక్తం చేస్తుంటే, మరొక పక్క మీరు అన్నట్టుగానే ఒక పక్క ముందుగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఉదయం నుంచి కూడా బండి సంజయ్ కుమార్కి సంబంధించిన అంశాన్ని కూడా సోషల్ మీడియా వేదిక ట్రోల్ చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ కూడా కొంత తోడైంది. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ ఎప్పుడైతే కాంగ్రెస్ స్పందించలేదో బండి సంజయ్ కుమారుడు వ్యవహారాన్ని కూడా అటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ దాడి చేసింది. దానికి సంబంధించి కూడా నేషనల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అందుకుంది. ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి సచిన్ కాబట్టి ఆయన డెఫినెట్ గా కూడా కేంద్ర మంత్రి కాబట్టి ఆ బీజేపీ పార్టీకి సంబంధించి అటు దేశంలో ఎక్కడ లేని మచ్చలేని విధంగా పార్టీ కానివ్వండి, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని బీజేపీ ఎప్పుడు చెప్తుంటుంది. కాబట్టి ఇటువంటి వ్యవహారం ఏదైతే ఉందో డెఫినెట్ గా పార్టీకి కొంత తలనొప్పే. కేవలం కాంగ్రెస్ ఒక్కదానే కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు అటు ఇండియా కూటమిలోని కానివ్వచ్చు, మిత్రపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించిన దాంట్లో కూడా కొంత ఇంటర్నల్ గా నోరు మెదిపేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇలా అపోజిషన్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం డెఫినెట్ గా ఆయన కేంద్ర మంత్రి కాబట్టి ఇంకా రానున్నటువంటి రోజుల్లో కేసుకు సంబంధించి మరింత వివాదం మొదలైనటువంటి ఛాన్స్ ఉన్న నేపథ్యంలో బండి ప్రస్తుతం ఒక ట్వీట్ వరకే ఇచ్చినప్పటికీ కూడా పబ్లిక్ డొమైన్కి వచ్చినప్పుడు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి డెఫినెట్ గా కూడా బండి సంజయ్ కూడా మాట్లాడాల్సి వస్తుంది, సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ముందు ఏ విధంగా రియాక్షన్ ఇస్తాడు, మరి కేసు ఎన్ని మలుపులు తీసుకుంటారు, ఎందుకంటే రాజకీయంగా ఒక హాట్ టాపిక్ తెలంగాణకు సంబంధించి మోడీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బండి సంజయ్ సైతం కూడా అటు మహంకాళి జిల్లాకు అటు సభకు జన సమీకరణ కోసం ఇన్ఛార్జి ఉన్నాడు. బండి సంజయ్ రాష్ట్రంలోని అత్యంత ప్రజాదరణ బీజేపీలో కలిగినటువంటి నేత కూడా మాస్ లీడర్ గా పేరొందారు. కాబట్టి ఇటువంటి లీడర్ పైన కూడా ఇప్పుడు వచ్చినటువంటి కుమారుడు వల్ల వచ్చినటువంటి మచ్చ ఏదైతే ఉందో డెఫినెట్ గా ఆయన కెరీర్ కు కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కొన్ని ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి పరిస్థితి అయితే ఏదేమైనప్పటికీ పొలిటికల్ గా మాత్రం ఆయన ఒకటే చెప్తున్నాడు, తనను నేరుగా ఎదుర్కోలేక కొన్ని శక్తులు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కొద్ది రోజుల శక్తులు ఎవరనేది కూడా కొంత ఆ టీం కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. మొత్తంగా అయితే మాత్రం ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కాదు, ఇటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కొడుకు ఇప్పుడు తప్పు చేశాడు అనే అర్థం వచ్చేలా కావచ్చు, తప్పు చేసిన ఆరోపణలు చాలా గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. తన కొడుకుపై వచ్చిన ఆరోపణల మీద రియాక్ట్ అయ్యారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. భగీరథ్పై వస్తున్న ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు ఆయన. తాను చట్టాన్ని గౌరవిస్తానంటున్నారు బండి సంజయ్. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని రాజకీయ పోరాటాల్లోకి లాగడం సరికాదంటున్నారు. తనతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వాళ్ళు వాళ్ళ నిస్సహాయతకు నిదర్శనం అంటున్నారు. కార్పొరేటర్గా పనిచేసి కేంద్ర మంత్రి అయిన ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయంటున్నారు బండి సంజయ్. రేపటి మోదీ సభకు ముందు నాపై జరుగుతున్న కుట్ర ఇది అంటున్నారు సంజయ్. ఏది సరైనదో ఏది తప్పో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుంది, కాలమే సమాధానం చెప్తుందంటున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆయన చేసిన ట్వీట్ ఒకసారి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన కొడుకు భగీరథ్పై వస్తున్న ఆరోపణలపై రియాక్ట్ అయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తాను చట్టాన్ని గౌరవిస్తానంటున్నారు బండి సంజయ్. న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందన్నారు ఆయన. పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయ పోరాటాల్లోకి లాగడం సరికాదంటున్నారు ఆయన. నాతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారి నిస్సహాయతకు ఇది నిదర్శనం అంటున్నారు ఆయన. కార్పొరేటర్గా పనిచేసే కేంద్ర మంత్రి అయిన ఓ బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి అంటున్నారు బండి సంజయ్. రేపటి మోదీ సభకు ముందు నాపై జరుగుతున్న కుట్ర ఇది అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఏది సరైనదో ఏది తప్పు న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందంటున్నారు బండి సంజయ్. కాలమే సమాధానం చెప్తుందంటున్నారు ఆయన. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. తన కొడుకుపై వచ్చిన ఆరోపణల మీద బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది ఈ ఇష్యూ. ఒక్కసారి ట్వీట్ మీరు చూసే ప్రయత్నం చేస్తే, ఇన్ వ్యూ ఆఫ్ ద రీసెంట్ బేస్లెస్ ఎలిగేషన్స్ ఐ విష్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ ద లా అండ్ అబైడెడ్ బై ద కాన్స్టిట్యూషన్ throughout my public life. I have lived without any stain and continue to place complete faith in the judiciary. Dragging children and family members into the political battles only reflects the desperation of those who lack the courage to fight me politically. Some forces are unable to digest the rise of a BC leader who came from a grassroots level, served as a corporator, and rose step by step to become a union minister through hard work and public support. It is evident that this is a political hit job aimed at maligning me personally ahead of tomorrow's public meeting of Honorable Prime Minister Sri Narendra Modi ji. I am confident that the judiciary will determine what is right and what is wrong. Time will answer every allegation and expose every conspiracy. Satyameva Jayate antu కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తన కొడుకు మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయన రియాక్ట్ అయ్యారు. పిల్లల్ని అలాగే కుటుంబాన్ని రాజకీయాలకు లాగడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు ఆయన. మరి ముఖ్యంగా రీసెంట్గా బేస్లెస్ ఎలిగేషన్స్, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకే ఐ విష్ టు స్టేట్ దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. ఆయన ఏమంటున్నారు, న్యాయానికి నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను అండ్ రాజ్యాంగానికి నేను కట్టుబడి ఉంటాను. నా ప్రజా జీవితంలో ఆ రెండిటికి గౌరవిస్తూనే నేను ముందుకు వెళ్ళాను. అండ్ అందుకే నా జీవితంలో ఎప్పుడు మరకలంటూ లేవు అండ్ అది కంటిన్యూ అవుతోంది. అలాగే న్యాయ వ్యవస్థ మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని ఈ పొలిటికల్ బ్యాటిల్స్లోకి రావడం ఎంతవరకు సమంజసం, మరి ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు,
It only reflects the desperation of those who lack the courage to fight me politically. నాతో రాజకీయంగా పోరాటం చేయలేక, నాతో రాజకీయంగా ఢీకొనలేక ఇటువంటి పనులకి దిగారు, ఇటువంటి పనులకు డెస్పిరేషన్లో ఉన్నారు. ఆ రిఫ్లెక్షన్ అవుతోంది, ప్రతిబింబిస్తోంది. నాతో డైరెక్ట్గా ఢీకొనలేక, రాజకీయంగా ఢీకొనలేక ఇటువంటి పనులకు దిగుతున్నారని అర్థం వచ్చారని చెప్పుకొచ్చారు. ఒక బీసీ నాయకుడి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా పెను దుమారం రేగింది, భారతీయ జనతా పార్టీకి సంచలనంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎంతలా ఇంపాక్ట్ అయిందంటే, రేపు మోదీ సభకు ఆహ్వాన పత్రికలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు కూడా లేదు అనేది చర్చకు దారితీసేంతలా మారిపోయింది. ఇజ్ ఇట్ సో? ఇది రేపటి సభ మీద ఇంపాక్ట్ చూపిస్తోందా? అట్ ద సేమ్ టైం బీజేపీలో ఎటువంటి చర్చ ఉంది? ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సన్నిహితుల నుంచి ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? జసతిన్, ప్రధానంగా రేపటి సభ మీద కూడా కొంత బండి సంజయ్ మీద రేపటి సభకు హాజరు కావడంతో ఎంతో కొంత ప్రెషర్ ఉన్నమాట వాస్తవమే. కానీ ఆయనకు సంబంధించి ఇన్విటేషన్ కు సంబంధించినటువంటి ఒక ఫేక్ ఇన్విటేషన్ కూడా చెక్కాలు కొడుతుంది. ఆయన డెఫినెట్ గా కూడా రేపు ముందుగా కూడా ఖచ్చితంగా కూడా సభకు అటెండ్ అవుతారు. ప్రధాని వస్తున్నటువంటి సభ కాబట్టి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ డెఫినెట్ గా స్టేజ్ మీద కనిపిస్తారని పార్టీ వర్గాలు కొట్టేస్తున్నాయి. కానీ మరొక వైపు బండి సంజయ్ ఉదయం నుంచి చూస్తున్నాం, బండి సంజయ్ యొక్క కుమారుడు బండి భగీరథపై వస్తున్నటువంటి వార్తలు కానివ్వండి, ఎపిసోడ్ల వారీగా సీరియల్ ఏ విధంగా అయితే సాగుతుందో ఆ విధంగా కూడా బండి సంజయ్ కుమారుడికి సంబంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, ఆయనకు